ఈ ఎండాకాలం ప్రాణ ప్రమాదాన్ని, మరణాన్ని సైతం కలిగించే ఫుడ్ పాయిజనింగ్ తాలూకు లక్షణాలు, చికిత్స, నివారణ ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంటి వైద్యం, అలాగే అవలోకనం. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి అసలు, ఇంకా ఈకోలై, లిస్టేరియా, నోరో వైరస్, సాల్మొనెల్లా, స్టఫైలోకాకస్ ఆరియస్, ఇంకా క్లోస్ట్రీడియం పర్ఫెంజన్స్, క్యాంపిలోబాక్టర్, ట్రైచినల్లా స్పైరాలిస్ ఇలాంటివి ఈ ఫుడ్ పాయిజనింగ్కి ఎలా కారణమవుతాయి. ఇంకా ఫుడ్ పాయిజనింగ్ అసాధారణమా, సాధారణమా? ఫుడ్ పాయిజనింగ్ ఎవరిని ఎక్కువగా బాధిస్తుంది? అసలు ఈ ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంకా ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎలా జరుగుతుంది? అసలు ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందో లేదో ఎలా తెలుస్తుంది? ఇంకా ఈ ఫుడ్ పాయిజనింగ్తో వచ్చే సంక్లిష్టతలు ఏమిటి? ఉదాహరణకు నిర్జలీకరణం, గర్భస్రావం లేదా ప్రసవం, మూత్రపిండాలు దెబ్బతింటం, ఆథరైటిస్, బ్రెయిన్ డ్యామేజ్, మరణం ఇలాంటివన్నీ ఫుడ్ పాయిజనింగ్తో ఎలా లింక్ అయి ఉంటాయి? దీనికి సంబంధించిన ఉపశమన పద్ధతులు ఏమిటి, నివారణ ఏమిటి? అలాగే శుభ్రంగా ఉండటం, ఆహారాలు పరస్పరం కలుషితం చేసుకోకుండా ఎలా జాగ్రత్త పడటం, ఇంకా బాగా ఎలా వండాలి, అన్నిటికి మించి శీతలీకరణ, సరైన ఎంపిక ఇలాంటివి ఎంతవరకు అవసరం? ఇంకా ముఖ్యంగా ఈ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన ప్రమాద సంకేతాలు ఏమిటి? ఆఖరికి ఫుడ్ పాయిజనింగ్ జరిగిన సందర్భాల్లో ఒకవేళ తల్లి అయితే బిడ్డకు స్తన్యం ఇవ్వచ్చా? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే, ఎంతో ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే ఫుడ్ పాయిజనింగ్ తాలూకు లక్షణాలు, చికిత్స, ఇంకా నివారణ. ముఖ్యంగా దీనికి సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్, అంటే ఇంటి వైద్యం. మీ ఇంట్లో మీరే చేసుకోగలిగే చక్కని ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. పెద్ద ఉల్లిపాయని నేతితో వేయించి పంచదార కలిపి తింటే రక్త విరేచనాలు తగ్గుతాయి. ఫుడ్ పాయిజనింగ్లో ఇదొక లక్షణం. కేవలం మజ్జిగ తాగినా చాలు, ఈ రక్త విరేచనాలు కంట్రోల్ అవుతాయి. చక్కెరకేళి అరటిపండు తిని మజ్జిగ తాగితే కూడా రక్త విరేచనాలు తగ్గుతాయి. ఆవు వెన్నలో తేనె, పటిక బెల్లం సమాన భాగాలు కలిపి తింటే కూడా ఈ రక్త విరేచనాలు కంట్రోల్ అవుతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన గృహ చికిత్స, ఒక కప్పులో నిమ్మరసం పిండి కొద్దిగా పంచదారని వేడి పాలని కలిపి 4 గంటలకు ఒకసారి చొప్పున తాగుతూ ఉంటే కూడా రక్త విరేచనాలు తగ్గుతాయి. ఇంకొకటి, నేరేడు చెట్టు పట్టని నలగొట్టి నీటిలో నానబెట్టి 5-6 గంటలాగి వడపోసుకొని 4 చెంచాలు మోతాదుగా తాగితే రక్త విరేచనాలు తగ్గుతాయి. ఇంకోటి, మారేడు పండు, దీన్ని పగలగొట్టి ఎండబెట్టి మెత్తగా పొడి చేసి తగినంత పంచదార పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు 1/2 చెంచాడు పొడిని నీళ్లతో తీసుకుంటూ ఉంటే కూడా 2 లేదా 3 రోజుల్లోనే రక్త విరేచనాలు తగ్గుతాయి. ఇంకోటి, దానిమ్మ పండు, కొడిసపాల, వీటి బెరడ్లని అంటే తోలుని ఒలిచి కషాయం కాచుకొని ప్రతి 4 గంటలకి ఒకసారి చొప్పున తీసుకుంటూ ఉంటే కూడా రక్త విరేచనాలు తగ్గుతాయి. ఇవన్నీ చక్కని సౌమ్యమైన ఇంటి వైద్యాలు. అయితే దీనికి సంబంధించి బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి, అంటే అవలోకనం ఇది ఉండటం అవసరం. ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి అసలు, ఇది ముందు తెలుసుకోవాలి. ఫుడ్ పాయిజనింగ్, దీన్నే వైద్య పరిభాషలో ఫుడ్ బోర్న్ ఇల్నెస్ అంటారు. దీంట్లో వాంతులు, విరేచనాలు, ఇంకా పొత్తికడుపు నొప్పులు వీటికి కారణం అవుతుంది ఫుడ్ పాయిజనింగ్ అనేది. లక్షణాలు సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గుతాయి, కానీ తీవ్రస్థాయిలో ఉన్న సందర్భాల్లో ఫుడ్ పాయిజనింగ్ అనారోగ్యాన్ని విపరీతంగా కలిగిస్తుంది. సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు, టాక్సిన్స్, కెమికల్స్, ఆఖరికి బూజు ఇలాంటివన్నీ కూడా వీటి ద్వారా కలుషితమైనటువంటి ఆహారం లేదా పానీయాలను తీసుకున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. నిజానికి 1 కాదు 2 కాదు 250 కంటే ఎక్కువ రకాల ఈ ఫుడ్ పాయిజనింగ్లు ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్కి కారణమయ్యే అతి సాధారణ క్రిములు, పరాన్నజీవులు ఏవి వరుసగా తీసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ కోలి. సాధారణంగా అసంపూర్ణంగా ఉడికించినటువంటి మాంసం, ఇంకా పచ్చి కూరగాయలలో కనిపించే ఈ కోలి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. తర్వాత ఇన్ఫెక్షన్ ఏమిటంటే లిస్టేరియా, ఇది కూడా అంతే.
ఇది మెత్తటి చీజులు, మాంసాలు, ఇంకా పచ్చి మొలకల్లోని ఆ బ్యాక్టీరియా ఈ లిస్టేరియాసిస్ అనేటువంటి సంక్రమణకి కారణమవుతుంది. ఇది గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా ప్రమాదకరం. తర్వాతది నోరో వైరస్. చూడండి, ఉడకనటువంటి నత్తగుళ్ళలను తినటం ద్వారా లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తయారు చేసిన ఆహారాన్ని తినటం ద్వారా ఈ నోరో వైరస్ అనేది సంక్రమిస్తుంది. అలాగే మరొక ఇన్ఫెక్షన్ సాల్మొనెల్లా. పచ్చిగుడ్లు, అసంపూర్ణంగా ఉడికించిన కోడి మాంసం వల్ల సాల్మొనెల్లా పాయిజనింగ్ అనేది జరుగుతుంది. సాల్మొనెల్లా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఎక్కువ సంఖ్యలో ఆసుపత్రి పాలవటం, ఆఖరికి మరణాలు సంభవించడం ఇలాంటివి జరుగుతాయి. ఆ తర్వాతది స్టఫైలోకాకస్ ఆరియస్, దీన్నే స్టాఫ్ అని కూడా సంక్షిప్తంగా అంటారు. ఇది అపరిశుభ్రమైన చేతుల నుంచి ఆహారానికి చేరుతుంది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఆ తర్వాతది క్లోస్ట్రీడియం పెర్ఫెంజన్స్ అనేటటువంటి ఇన్ఫెక్షన్. పచ్చి మాంసం లేదా పౌల్ట్రీ, సగం వండినటువంటి ఆహారాల ద్వారా ఈ క్లోస్ట్రీడియం అనేది సంక్రమిస్తుంది. ఇది 6 నుంచి 24 గంటల్లో జీర్ణాశయాంత లక్షణాలని, అంటే వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పులు, విరేచనాలు ఇలాంటి వాటిని కలిగిస్తుంది. ఇది సాధారణంగా 1 లేదా 2 రోజులు ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులలో వారాల పాటు ఇది కొనసాగుతుంది. ఆ తర్వాతది క్యాంపిల్లో బ్యాక్టర్. తీవ్రమైనటువంటి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అప్సెట్ని కలిగించే ఈ సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కొన్ని వారాల పాటు ఉంటుంది. సాధారణంగా అసంపూర్ణంగా ప్రాసెస్ చేసినటువంటి మాంసాలు లేదా కలుషితమైనటువంటి కూరగాయలు, పాలు, నీటి ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఈ పరిస్థితి సాధారణంగా స్వీయవంతంగా ఉంటుంది, సెల్ఫ్ లిమిటింగ్. ఇది ప్రాణాంతకం కాదు, అదృష్టవశాత్తు. ఆ తర్వాతది ట్రైకోనెల్లా స్పైరాలిస్ లేదా ట్రిచినెల్లా స్పైరలిస్ అని కూడా అంటారు. ఈ పురుగు పచ్చి మాంసం లేదా ఉడకని మాంసాలలో, ముఖ్యంగా పంది మాంసంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇవే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ని కలిగించే ఇతర సాధారణ కారణాలు ఏమిటి అంటే క్రిప్టోస్పోడియం, ఇంకా స్ట్రెప్టోకాకస్లు, ఇవి కూడా అంతే. సరే, అసలైన విషయం ఏంటంటే దీని సాధారణత. అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది అసాధారణమా సాధారణమా ఇది తెలుసుకోవాలి. నిజానికి ఫుడ్ పాయిజనింగ్ చాలా సాధారణం, ముఖ్యంగా మన ఇండియా లాంటి కంట్రీస్లో. చాలా కేసులు ఆసుపత్రిలో చేరడానికి తగినంత తీవ్రంగా ఉండవు. మన దేశంలో సరైన లెక్కలు లేవు, కానీ కొన్ని అంచనాల ప్రకారంగా ప్రతి సంవత్సరం సుమారుగా 48 మిలియన్ల మంది ప్రజలు ఏదో ఒక రకమైన ఫుడ్ పాయిజనింగ్కి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారుగా 3,000 మంది కలుషిత ఆహారం ద్వారా వ్యాధి పాలై అస్వస్థతతో మరణిస్తున్నారు. ఇది చాలా భయంకరమైన నిజం. అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎవరిని ఎక్కువగా బాధిస్తుంది ఇది కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. నిజానికి ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది, కానీ కొంతమందికి వేరే వాళ్ళకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆహారం ద్వారా వచ్చేటటువంటి అస్వస్థతకు లోనయ్యే అవకాశం ఉన్న వ్యక్తులు ఎవరంటే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ముఖ్యంగా 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, చిన్నపిల్లలు, ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు, అలాగే క్యాన్సర్, HIV లేదా ఇతర అస్వస్థత కారణంగా బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు, అక్కడికి ఈ మధ్యకాలంలో కరోనా పీడితులు కూడా ఎక్కువగా బాధపడుతున్నారు. సరే, అసలైన విషయం ఏంటంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఎలా ఉంటాయి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు తేలికపాటి స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు ఉంటాయి. ఈ కలుషితాన్ని కలిగించే అంశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కలుషితమైన ఆహారాన్ని తిన్న 1 నుంచి 6 గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి, లేదా ఇవి పూర్తి రూపాన్ని పొందడానికి రోజులు లేదా వారాలు కూడా పట్టొచ్చు. ఫుడ్ పాయిజనింగ్ తాలూకు ప్రముఖ లక్షణం ఏంటంటే నీళ్ల విరేచనాలు, డయేరియా. ఫుడ్ పాయిజనింగ్ తాలూకు ఇతర సాధారణ లక్షణాలు ఏమిటి అంటే కడుపు భాగంలో అస్పష్టమైన నొప్పి రావటం, వికారంగా ఉండటం, వాంతులు అవటం, ఆకలి తగ్గిపోవటం, జ్వరం, వణుకు, ఇవి. అయితే సంక్షిప్త క్రియాయోగం నిదానశచ వర్జనం అంటుంది ఆయుర్వేదం. కాబట్టి ప్రాసెస్ తెలుసుకోవాలి. అంటే ఫుడ్ పాయిజనింగ్ అనేది అసలు ఎలా జరుగుతుంది. కలుషితమైన ఆహారం, నీళ్లు, ఇంకా ఇతర పానీయాలని తీసుకోవటం లేదా తాగటం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. ఆహారపు నిల్వ, తయారీ, ఇంకా వంట సమయంలో ఏ సమయంలోనైనా ఆహారం కలుషితం కావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే పచ్చి పదార్థాలని బాగా కడగాలి, పరిశుభ్రంగా హ్యాండిల్ చేయాలి. సురక్షితమైన అంతర్గత ఉష్ణోగ్రత ఉండేలాగా ఆహారాన్ని వండాలి, చాలా ఇంపార్టెంట్. ఉడకకుండా చేయకూడదు. వినియోగించిన తర్వాత మిగిలిన ఆహారం ఉంటుందే, ఆ పదార్థాలని వెంటనే ఫ్రిడ్జ్ ఫెసిలిటీ ఉంటే రిఫ్రిజిరేట్ చేయాలి. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందో లేదో ఎలా తెలుస్తుంది ఇది కూడా తెలుసుకోవటం ముఖ్యం. మీకు ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా లేదా
లేకపోతే ఇంకొకటి ఏదైనా సాంక్రామిక వ్యాధి వచ్చిందా అనే నిజానికి ఆ లక్షణాల ఆధారంగా చెప్పడం కష్టం. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు గ్యాస్ట్రోఎంటరైటిస్ లక్షణాలు పోలి ఉంటాయి. అయితే ఒక నిర్దిష్ట ఆహారాన్ని తిన్న తర్వాత మీ లక్షణాలు కనిపించడమే కాకుండా ఇదే ఆహారాన్ని తిన్న వేరే వ్యక్తులు కూడా అస్వస్థతకి గురైతే మీకు ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని అర్థం. సరే, దీన్ని మీరు అశ్రద్ధ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్తో వచ్చేటటువంటి సంక్లిష్టతలు, కాంప్లికేషన్స్, ఇవి తెలుసుకోవటం ముఖ్యం. ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే సంక్లిష్టతలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఎలా ఉంటాయి అంటే, ఒకటి నిర్జలీకరణం. అంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే అత్యంత సాధారణ సంక్లిష్టత ఏంటంటే ఈ డీహైడ్రేషన్. చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో డీహైడ్రేషన్ సర్వసాధారణం. ఆ తర్వాతది గర్భస్రావం లేదా ప్రసవం అవటం. ఈ లిస్టీరియా కారణంగా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ పుట్టబోయే శిశువులకి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా నరాలు దెబ్బతినడానికి, మరణానికి కారణమవుతుంది. అలాగే ఇంకొక మేజర్ కాంప్లికేషన్ ఏమిటంటే మూత్రపిండాలు దెబ్బతింటాం. మెయిన్గా ఈ కోలై అనేది హీమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్కి, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. అలాగే అన్రిలేటెడ్గా అనిపించే మరొక కాంప్లికేషన్ ఏమిటి అంటే కీళ్ళవాతం, ఆర్థరైటిస్. మెయిన్గా సార్మోనెల్లా కానీ లేదా క్యాంపెల్లో బ్యాక్టీరియా కానీ దీర్ఘకాలపు ఆర్థరైటిస్ని, ఇతర కీళ్ళ సమస్యల్ని కలిగిస్తాయి. అన్నిటికీ మించి ఇంకొక మెయిన్ కాంప్లికేషను బ్రెయిన్ డ్యామేజ్, మెదడు దెబ్బతింటాం. ముఖ్యంగా కొన్ని రకాల బ్యాక్టీరియా లేదా వైరస్లు మెనింజైటిస్ అనే మెదడుకి సంబంధించిన ఇన్ఫెక్షన్కి కారణమవుతాయి. ఇంతేనా అంటే అతి ప్రమాదకరమైనది ఏమిటంటే మరణం. ఇది కూడా ఒక కాంప్లికేషనే. తీవ్రమైన సందర్భాల్లో ఫుడ్ పాయిజనింగ్ ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే డీహైడ్రేషన్ ఇలాంటివి వస్తాయి. సరే, మరి ఏం చేయాలి అంటే ఈ ఉపశమన పద్ధతులు, వీటిని కూడా తెలుసుకోవాలి. మీకు ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తుంటే నిర్జలీకరణానికి కారణమయ్యేటువంటి ప్రమాదాన్ని తగ్గించడానికి ద్రవ పదార్థాలు తాగటం చాలా ముఖ్యం. అయితే ఓవర్ ద కౌంటర్ యాంటీ డయేరియా మందులు వాడటం అంత మంచిది కాదు, ఏమాత్రం మంచిది కాదు, ప్రమాదకరం. ఎందుకంటే విరేచనం ద్వారా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే విషతత్వాలు మామూలుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక ఎలర్జీ వచ్చిందనుకోండి, తుమ్ముతాం, ఏదైనా పడలేదనుకోండి వాంతి అవుతుంది. విరేచనాలు అంతే కదా. కాబట్టి ఈ విషతత్వాలు నిజానికి ఈ మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మరి మీరు ఏం చేయాలి అంటే మీరు కోల్పోయినటువంటి ద్రవాలని భర్తీ చేస్తూ ఉండాలి. అంటే వేడి వేడి సూప్స్ తాగటం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవటం, ఇలాగా ఎలక్ట్రోలైట్స్ని తాగాలి. మీకు పూర్తిగా స్వస్థతగా అనిపించే వరకు ఆహారం మానేయండి. మీరు మళ్ళీ తినటం స్టార్ట్ చేసిన తర్వాత అలా సన్నద్ధంగా ఉన్నప్పుడు టోన్డ్ లేకపోతే టోస్ట్లు లేకపోతే క్రాకర్స్ ఇలాంటి సాత్విక ఆహారాలు చిన్న మొత్తాల్లో తినటం స్టార్ట్ చేయండి. అన్నిటికీ మించి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. బాగా విశ్రాంతి తీసుకోండి. అయితే అసలైన విషయం ఏంటంటే నివారణ. దీన్ని ఎలా నివారించుకోవచ్చు అంటే ఇది చాలా ముఖ్యమైన స్ట్రాటజీ నిజానికి, వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయటం కంటే. కాబట్టి ఈ స్ట్రాటజీస్ తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది శుభ్రత, పరిశుభ్రత. మీ చేతులు, పాత్రలు, కటింగ్ బోర్డులు, ఉపరితలాలు అన్నిటినీ తరచుగా శుభ్రం చేస్తూ ఉండండి. ఇది మర్చిపోకండి. తినడానికి ముందు పండ్లు ఇంకా కూరగాయల్ని పంపు నీటి కింద కడగండి. అలాగే అతి ముఖ్యమైన మరొక ఏంటంటే క్రాస్ కంటామినేషన్. అంటే ఈ ఆహారాలు పరస్పరం కలుషితం చేసుకోకుండా జాగ్రత్త పడాలి, చాలా ముఖ్యం. అంటే ఆహారాలను బట్టి విడివిడిగా ప్రత్యేక కటింగ్ బోర్డులను ఉపయోగించండి. పచ్చి మాంసం, సీ ఫుడ్, కోడిగుడ్లు అలాగే ఇతర ఆహారాల నుంచి ఒకదానొకటి దూరంగా ఉంచండి. పచ్చి కోడి మాంసాన్ని పంపు నీటి కింద ఎప్పుడూ కడగొద్దు. ఎందుకంటే అలా కడిగారనుకోండి ఆ క్రిములు ఇతర ఉపరితలాలకు వ్యాపించే రిస్క్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు సలాడ్ తయారు చేస్తూ ఉంటే ఏదైనా పచ్చి మాంసం, చికెను, సీ ఫుడ్ లేదా గుడ్లను తాకే ముందే దాన్ని తయారు చేసి ముందే రిఫ్రిజిరేటర్లో ఉంచేయండి. ముందు ఈ సలాడ్ తయారు చేసుకొని ఆ తర్వాత ఇలాంటి వాటిని హ్యాండిల్ చేయండి. అన్నిటికీ మించి ముఖ్యమైన విషయం ఏంటంటే బాగా ఉడికించాలి, వండాలి. ఆహారం బాగా వేడెక్కే వరకు వండండి. ఇది మీరు వండే ఆహార రకాన్ని బట్టి మారుతుంది. టెంపరేచర్ చెక్ చేయడం కోసం అవసరమైతే ఫుడ్ థర్మామీటర్లు అనేవి ఉంటాయి, వాటిని కూడా మీరు వాడచ్చు. అలాగే ఇంకొకటి మంచి స్ట్రాటజీ ఏమిటంటే శీతలీకరణ, కోల్డ్ స్టోరేజ్. ఈ రిఫ్రిజిరేటర్ని 40 డిగ్రీల ఫారెన్హీట్ కంటే దిగువన ఉంచండి. మీరు తయారు చేసిన ఆహారాన్ని 2 గంటల్లోగా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి. అలాగే డైనింగ్ టేబుల్ పెట్టి రాత్రి ఎప్పుడూ పెట్టకండి. అలాగే గడ్డగట్టిన ఆహార పదార్థాలని సాధారణ ఉష్ణోగ్రతకి తీసుకురావాలంటే రిఫ్రిజిరేటర్ని లేదా మైక్రోవేవ్ని ఇలాంటి వాటిని ఉపయోగించండి. అంతేగాని కొంతమంది వంటగది ప్లాట్ఫామ్ మీద పెడతారు, కౌంటర్ మీద పెడతారు, అది మంచి పద్ధతి కాదు.
అన్నిటికి మించి ఇంకొక మంచి విషయం ఏంటంటే సెలక్షన్, అంటే సరైనటువంటి ఎంపిక. చూడండి, పాశ్చరైజ్ చేయని జున్నుని కానీ నేరుగా పితికిన పాలన కానీ వాడకండి. మామూలుగా ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏమిటంటే ఈ ఇళ్ళకి ఆ ఆవుల్ని గేదెలను తీసుకొచ్చి అక్కడే పితికిస్తున్నారు, కానీ అవి పాశ్చరైజ్డ్ కాదు కాబట్టి రిస్క్. అలాగే కుళ్ళిపోయినట్టుగా కనిపించే ఆహారాన్ని లేదా వాసన వచ్చే ఆహారాన్ని కూడా తినకండి. అన్నిటికి మించి కాలం చెల్లిన ఆహారాన్ని పారవేయండి. మన భారతీయులకి ఆహారాన్ని పారేయటం అంటే పాపం అనుకుంటారు. అసలు వండుకోవటే పరిమితంగా వండుకోండి, సరిపోతుంది. సరే, మరి దీన్ని అశ్రద్ధ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ప్రమాద సంకేతాలు వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ఫుడ్ పాయిజనింగ్ జరిగిన సందర్భాల్లో అశ్రద్ధ చేయకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి అధిక జ్వరం, అంటే 102 ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే మలంలో కానీ లేదా వాంతిలో కానీ రక్తం కనిపించడం, ఇంకా తీవ్ర స్థాయిలో నిర్జలీకరణకి గురవటం, డీహైడ్రేషన్, ఇంకా మూత్ర విసర్జన జరగకపోవటం, ఇంకా కొన్ని రోజులకి మించి విరేచనలు అవుతూ ఉండటం, మలంలో రక్తం కనిపించటం, అన్నిటికి మించి కండరాల బలహీనత లేదా దృష్టి మసకబారటం, అయోమయంగా తేలిపోతున్నట్టుగా మగతగా అనిపించటం, గర్భవతిగా ఉండటం, ముఖ్యంగా లిస్టీరియా లాంటి కొన్ని రకాల ఫుడ్ పాయిజనింగ్ ఈ గర్భిణీ స్త్రీలకి ప్రాణ ప్రమాదాన్ని కలగజేస్తాయి. సరే, చాలా మందికి డౌట్ వచ్చేది ఏమిటంటే, ఈ ఫుడ్ పాయిజనింగ్ సందర్భంలో బిడ్డకి స్తన్యం ఇవ్వచ్చా? స్తన్యం ఇచ్చేటప్పుడు మీకు విరేచనాలు కానీ లేదా ఇతర జీర్ణాశయ లక్షణాలు కానీ ఉన్నప్పటికీ కూడా మీరు బిడ్డకి పాలు ఇస్తూనే ఉండండి. అయితే ఇలా చేసేటప్పుడు మీరు తగినంతగా ద్రవాహారాలు తీసుకోవటం మర్చిపోకూడదు. మజ్జిగలు ఉప్పు వేసుకొని తాగటం ఇలాంటివి చేస్తూనే తల్లిపాలు ఇవ్వటాన్ని కొనసాగించాలి. అయితే ఈ మధ్య ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ లాగా చాలామంది చాలా ఔషధాలు వాడుతూ ఉంటారు. ఇలా మీరు వాడుతుంటే మాత్రం ఎప్పుడు కూడా వాటిలలో బిస్మత్ సబ్సాలిలేట్ అనేది లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది తల్లిపాల ద్వారా బిడ్డకి చేరి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే అతిసారానికి జనరల్ ట్రీట్మెంట్గా ఉపయోగించేటటువంటి ఫ్లోరోక్వినోలోన్లు, అలాగే మాక్రోలైట్స్ ఇలాంటివి, ఈ కొన్ని యాంటీబయాటిక్స్ ఇవి తల్లి ద్వారా శిశువుకి బదిలీ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటి విషయంలో. ఇలాగా ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది ప్రాణ ప్రమాదం కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు, అలాగే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం అవసరం, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజులలో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.